మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది ప్రజలకి? రైతు భరోసా లేదు. అట్లీస్ట్ మేము ఇచ్చిన ఎంఎస్పి కూడా ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా వీళ్ళు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయలేని దీన స్థితిలో వీళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రజలు ఇల్లులు కూల్చడానికి డబ్బులు ఉంటాయి, ప్లస్ గాంధీ విగ్రహాలు కట్టడానికి డబ్బులు ఉంటాయి, వీటన్నిటికీ డబ్బులు ఉంటాయి. కానీ మహిళలకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉండవు, రైతు భరోసా ఇవ్వడానికి డబ్బులు ఉండవు, ఇంకా చెప్పే డిక్లరేషన్కి ఏమీ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో వీళ్ళంతా ఏంటంటే డ్రామా రాజకీయాలు ఎక్కువ నడిపిస్తున్నారు. మనం మాటలతోనే కదా చెప్తున్నాం, మాటలతో 2.5 సంవత్సరాలు గడిపేశారు, ఇంకొక 2.5 సంవత్సరాలు కూడా మాటలతోనే గడిపేస్తారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే జనాలు కూడా వీళ్ళు చూసి అలసిపోయారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీని చూశారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు. ఇంకా తర్వాత దీని ప్రత్యామ్నాయం ఏముంది? భారతీయ జనతా పార్టీ.